Hi, hello, good evening everyone. Hope you all doing great. ఈ పర్టిక్యులర్ వ్లాగ్ అనేది కొంచెం నా రొటీన్ వ్లాగ్స్ అంటే కొంచెం డిఫరెంట్ అండ్ స్పెషల్. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నేను యాక్చువల్గా చాలా రోజుల నుంచి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. పర్టికులర్గా నాకు ఏదైనా ఒక విషయం మీద అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూస్ అవి కొన్ని విషయాల్లో డిస్కస్ చేయాలని నేను అనుకుంటున్నాను. బట్ ప్రాపర్ సిచ్యుయేషన్ రాలేదు డిస్కస్ చేయడానికి. సిచ్యుయేషన్ ఏంటంటే, నేను ఈరోజు ఒక న్యూస్ చూస్తున్నప్పుడు ఒక న్యూస్ చూసాను. సెక్షువల్ హెరాస్మెంట్ నియర్ టు మీ విజయనగరంలో జరిగింది. బట్ నాకు అనిపించింది ఏంటంటే, చాలామంది ఒకళ్ళ ఇంట్లోంచి ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, నైబర్స్ ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు డోర్ నాక్ చేసి వెళ్ళరు. లైక్ వాళ్ళు జస్ట్ అలా వెళ్ళిపోతారు. బికాజ్ చాలా రోజుల నుంచి వాళ్ళు మనకు తెలుసు, ఇయర్స్ నుంచి వాళ్ళు తెలుసు కదా అని వెళ్ళిపోతారు. ఆ హ్యాబిట్ ఒకటే నాకు నచ్చదు అనమాట. అందులో తప్పేం లేదు, మనకు వాళ్ళు బాగా తెలుసు కాబట్టి. బట్ ఇట్స్ దేర్ పర్సనల్ స్పేస్. వేరే ఒక ఇంట్లో ఒకరు ఉంటున్నారు అంటే అది వాళ్ళ పర్సనల్ స్పేస్. ఎంత మనకి నైబర్స్ అయినా, మనకి రిలేటివ్స్ అయినా, వాళ్ళు ఎంత బాగా మనకి తెలుసు. వాళ్ళు వేరే ఇంట్లో ఉంటున్నారు, మనం వేరే ఇంట్లో ఉంటున్నాం, పక్క పక్క ఇళ్ళు అన్నమాట. సో ఇట్స్ దేర్ పర్సనల్ స్పేస్. ఎవరైనా ఒక పర్సనల్ స్పేస్లోకి వెళ్ళేటప్పుడు డోర్ నాక్ చేసి వెళ్ళడం అనేది హ్యాబిట్. నాకు ఏంటంటే జనరల్గా గేట్ గడి పెట్టడం ఆర్ లాక్ చేసి ఉండడం నాకు ఇష్టం. ఎందుకంటే అందరికీ మనం చెప్పలేం, మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది బెటర్. సో నాక్ చేసి వెళ్తే వాళ్ళ అటెన్షన్ వస్తుంది. వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పర్మిషన్ వెళ్ళడం అనేది కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఒక ఇన్సిడెంట్, నేను విన్న ఇన్సిడెంట్, అది నైబర్స్ బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే జరిగింది. సో ఎవరు ఎలాంటి వాళ్ళు అవుతారు, ఎలా ఉంటారు అనేది మనం చెప్పలేం. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలనేది చాలా మంచిది. అది ఏ విషయానికి, ఏ ఇన్సిడెంట్కి. అండ్ సింగిల్ హ్యాండ్ తోటి పిల్లల్ని పైకెత్తేటప్పుడు ఒక చేత్తో పైకెత్తుతారు, అది వాళ్ళ బోన్స్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా మన నైబర్స్, మనతో ఉండే వాళ్ళకు మనం చెప్పలేం. అది చేస్తున్నాడు, ఎక్కువగా చెప్తున్నాడు అని అనుకోవచ్చు. బట్ ఈ స్మాల్ థింగ్స్ రేపు పొద్దున్న వాళ్ళ పెద్ద అయ్యాక సివియర్ ఇంజ్యూరీస్ కానీ, ఏదో సమ్ డ్యామేజెస్ కానీ వాళ్ళకి ఎప్పుడో బయటపడతాయి. సో ఈ చిన్న చిన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కేర్ తీసుకుంటే మంచిగా. మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నారు, అరల్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఇది షేర్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ, టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇన్ కేస్ ఎనీ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ మీ, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ ఎనీథింగ్ ఐ విల్ చేంజ్. థ్యాంక్ యూ.